సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపడుతూ నాపై నిందల 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ ఆగ్రహం, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు. ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి, బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని నూతన మున్సిపల్ ఎదురుగా గల లారీ పార్కింగ్ సమీపంలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను కొనసాగిస్తూ తాను డబ్బులు అడిగానని బ్లాక్మెయిల్ చేస్తున్నానని చెప్పడం తగదని కౌన్సిలర్ ఇర్షాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కౌన్సిలర్ ఇర్షాద్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అహద్ తన పేరును ప్రస్తావిస్తూ తన ఇష్టానుసారం మాట్లాడారని ఇర్షాద్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలమని నిరూపిస్తే స్థలాన్ని వదిలి వేస్తానని అనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన దగ్గర 1953 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అన్ని భూ రికార్డులు ఉన్నాయని, వాటి ప్రకారం అది ముమ్మాటికి సర్వే నంబర్ 130 ప్రభుత్వ భూమినే అని అన్నారు. సర్వే నంబర్ 130 భూ రికార్డుల ప్రకారం ప్రస్తుతం కూడా ప్రభుత్వ భూమి అని రికార్డులో ఉందని అన్నారు. తాను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేనని, చేశానని నిరూపిస్తే తాను తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని ఇర్షాద్ సవాలు విసిరారు. అబ్దుల్ అహద్ దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 50 సంవత్సరాల ముందు 50 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ భూమి అని రికార్డులో ఉందని తానే ఒప్పుకున్నారని అన్నారు. మొంబాపూర్ దగ్గర కూడా ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మి వేశారని ఇర్షాద్ గుర్తు చేశారు. పాత తాండూర్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని కబ్జాలు చేశారని, త్వరలో వాటి వివరాలను తెలియజేస్తానని ఇర్షాద్ తెలిపారు. తన వద్ద పట్టా భూమి ఉంటే ప్రభుత్వ అనుమతితో దర్జాగా నిర్మాణాలు చేయాలని, కానీ రాత్రిపూట మాత్రమే ఎందుకు నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఇర్షాద్ అన్నారు. ఇదే విషయంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాన్ని కూల్చివేయాలని, ఇక ముందు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టరాదని తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్, ఔసుల యోగానంద్, సంతోష్ గౌడ్, ఎజాజ్, రాజు తదితరులు ఉన్నారు. अस्सलाम वालेकुम, आदाब, नमस्ते पूरे तांडूर वालों को। कल वार्ड नंबर 7 में अपने समर फंक्शन हॉल वाले अहाद भाई एक प्रेस मीट दिए थे सर्वे नंबर 130 के बारे में। बहुत अच्छी बात करे उन्होंने और खुशी भी हुई सुन के, और थोड़े बातें बोले उन्होंने। अगर गवर्नमेंट लैंड अगर साबित करे तो मैं ज़मीन छोड़ देता हूँ बोल के मेरी बहुत खुशी हुई। मैं वही एक्सपेक्टेशन कर रहा हूँ उनसे, और दूसरी कोई बात नहीं है। ये कासरा पानी हमारे ऑफिस से निकाले सो है, ये मेरे घर से निकाले सो नहीं है। 1954-55 सर्वे नंबर 130 गवर्नमेंट लैंड। - 1955-58 गवर्नमेंट लैंड। 1971-72 सर्वे नंबर 130 पड़ावा सरकार। 1975-76 सर्वे नंबर 130 पड़ावा सरकार। 1985-86 सर्वे नंबर 130 सरकार पट मेट्टा। 1989-90 सर्वे नंबर 130 प्रभुत्व भूमि। 99-2000 सर्वे नंबर 130 36 गुंटा प्रभुत्व मेट्टा। 2009-2010 सर्वे नंबर 130 प्रभुत्व भूमि। 2015-16 सर्वे नंबर 130 36 गुंटा प्रभुत्व मेट्टा। ये कासरा पानी है गवर्नमेंट ज़मीन की। ये पूरे पेपर कमिश्नर साहब को सबमिट कर दो। साथ ही साथ प्रोविजन 22A में आता लैंड है, ये प्रोविजन लैंड है। ये प्रोविजन कल ऑनलाइन से निकाला, ये प्रोसीडिंग कापी है। इसके ऊपर कलेक्टर, एडिशनल कलेक्टर और सब कलेक्टर और MRO पूरों के सिग्नेचर आए हैं। सीरियल नंबर 145, 146, 130 सर्वे नंबर 36 गुंटा गवर्नमेंट लैंड। ये प्रोसीडिंग कापी है। इसके मीन्स क्या है बोल तो, प्रोविजन प्रॉपर्टी के मीन्स क्या है बोले तो, ये ज़मीन
कोई खरीदना नहीं, कोई बेच सकते नहीं और कोई रजिस्ट्रेशन कर सकते नहीं। इसके मीन्स गवर्नमेंट लैंड, असेसमेंट लैंड, सीलिंग लैंड, इंडोमेंट लैंड और तुम्हारा वक्फ लैंड, ये लैंड्स ये जियो में आते। आप बोले कि गवर्नमेंट लैंड अगर साबित करो तो मैं छोड़ देता हूँ मुझे, और भी डॉक्यूमेंट्स हैं मेरे पास। साथ ही साथ आप एक डॉक्यूमेंट बताइए, 1983 का डॉक्यूमेंट बताए, ये मैप बताए, ये कल ये मैप बताए। 2016 तक रिकॉर्ड में गवर्नमेंट लैंड बोल के ऑलरेडी रिकॉर्ड्स है। 1983 का डॉक्यूमेंट डमी डॉक्यूमेंट सेल्यूट कैंसलेशन में आता है, ये क्लियर है। 2000 अभी निकाले तो भी 2016 तक रिकॉर्ड में है। 1983 डमी डॉक्यूमेंट है। हाँ, साथ ही साथ आपके पास 16 गुंठे जमीन है, क्लियर है कि आप गवर्नमेंट जमीन पे कंस्ट्रक्शन कर रहे, कोई इसमें डाउट नहीं है। रही बात अगर आपके पास अगर उतना ही डॉक्यूमेंट है तो आप कंस्ट्रक्शन करो, कौन रुका रहे आपको? म्युनिसिपल कमिश्नर साहब के पास जाओ, परमिशन लो, काम रुका रहे। आप कहीं को भी मारे, धूप में बैठ को टेंशन कहीं को ले रहे, आपको कोई कुछ नहीं बोल रहे। हमारे आपसे अच्छी उम्मीद है, आप बहुत अच्छी बात करें और खुशी की बात करें। क्या कि आज भाई बोले कि जमीन, आपसे एक्सपेक्टेशन तो ऐसे मेरे, लेकिन आप आदमियों को गुमराह मत करो। आप मेरे नाम पे जमीन बिकती, मेरे नाम पे आम बिकते बोल के जो बोल रहे, अच्छी बात ही है, आप अच्छा करें तो सही बात ही है, लेकिन आप जो कर रहे वहाँ पे सर्वे नंबर 130 में आके तुम गवर्नमेंट लैंड में बन के फिर ऊपर हमारे नामा लेके हमारे ऊपर, और ये बोलते ब्लैकमेलर्स। ब्लैकमेलर्स कौन है? हम हैं। गवर्नमेंट लैंड कब्जा कौन करे? उन्होंने ब्लैकमेलर्स है। आप तो पट्टा लैंड बोल रहे, खुशी की बात है। साथ ही साथ जिसके बाद सर्वे नंबर 120 लैंड तुम सर्वे नंबर जो खरीदे, उनको भी एक ज़मीन बेचे आप मुमापुर में, मेन रोड पे 7 एकड़ ज़मीन बेचे, वो भी गवर्नमेंट लैंड है। ये ज़मीन जिसके पास 129 सर्वे नंबर पे ज़मीन लेके 1 करोड़ रुपए एकड़ जो तुम मुमापुर पे जो ज़मीन बेचे, वो भी ज़मीन गवर्नमेंट लैंड है, उसके भी पेपर्स मेरे पास है। सीरियल नंबर 49 सर्वे नंबर 315 में 7 एकड़ जमीन आपको 22A में आती, वो भी ज़मीन आप इसी तरीके से बेचे। आप पब्लिक के सामने 100 जनों को 20 जनों को लेके बैठ के प्रेस मीट दिए तो गवर्नमेंट लैंड पट्टा लैंड हो जाती क्या? गवर्नमेंट लैंड पट्टा हो जाती। आप और एक जगह प्रांतांडू के रोड पे एक 300 गज का क्या घपला करे। मैं वो 100 बातें आपको बोलना नहीं चाह रहा हूँ, 1000 बातों की एक आपको ये आपसे रिक्वेस्ट कर रहा हूँ। आप बोले एक बात, आप जबान पे रहो, म्युनिसिपल परमिशन लो, आप बिंदास तामीर करो, 25 मंजिल भी बनाओ, आप टावर बनाओ, तांडूर से पूरे तांडूर का नाम रोशन करो, मैं नको नहीं बोल रहा आपको, लेकिन आप पट्टा लैंड पे बनाओ। गवर्नमेंट लैंड लेके 70-80 हज़ार रुपये को बेच के और तुम ये सब क्रिएट करके फिर ये सब तय कर रहे, आप कर रहे। और रही बात, आप बोल रहे मेरे पीछे एमएलए है, मेरे पीछे चेयरमैन है, हम तो नहीं बोले कोई है बोल के आपको, हम तो कोई नहीं बोले। पर तुम प्रेस मीट दिए, हमारा प्रेस मीट देना था, हम जनरली प्रेस में आपका नाम तक नहीं निकाले, हम प्रेस मीट में आपका नाम तक नहीं निकाले। आप खुद बोल रहे कि हमारे पीछे इनो है भाई, चलो होंगे क्या? उन्होंने भी क्या गलत काम करो बोल रहे क्या आपको? एमएलए साहब, चेयरमैन साहब गलत काम करे तो आपको नहीं बोलते हो कि हम सोच रहे आपको? आप खुद उनके नाम लेके उनका भी नाम बदनाम करने सोच रहे कि जमीन में खींच रहे उनको भी तुम। सुनो, एमएलए साहब है, श्रीनिवास रेड्डी साहब है और तुम्हारे चेयरमैन साहब है, उन्ना तो हमारे कुछ बोल रहे नहीं भी, उन्ना भी कुछ बोल रहे नहीं, तुम खुद खींच को उनको बदनाम करना चाह रहे, तुम गिरते तो बॉडी में उनको भी लेके डूबना चाह रहे। आपको मैं क्लियर कर दे रहा हूँ आज भाई, मैं क्या बोल रहा हूँ। आप मेरा नाम लेके बोले, मैं म्युनिसिपल काउंसलर हूँ वार्ड नंबर 7 का, आप काउंसलर रहे तो तुम कुछ भी कर लेते क्या? मैं क्या कह रहा हूँ, मैं तुम्हारी जमीन के पास आया, कभी आपको फोन करा, आपके क्या फर्जन को फोन करा? मैं किसको भी फोन नहीं करा। मैं क्या बोल रहा हूँ आपको, अगर गवर्नमेंट लैंड अगर आप कंस्ट्रक्शन वार्ड नंबर 7 में कर रहे, तो अगर मैं खामोश बैठा तो पब्लिक समझती मैं पैसे खा खामोश बैठा बोल के, पब्लिक समझती मैं पैसे खा खामोश बैठा बोल के, मैं कहीं खामोश बैठता हूँ। वार्ड नंबर 7 में अगर कोई भी गवर्नमेंट लैंड पे कंस्ट्रक्शन कर रहे तो मैं इसी तरीके से मैं काम रोकता हूँ। मैं आपके क्लियर कर दे रहा हूँ, ये मैं आपके पीछे नहीं बोल रहा हूँ, मैं आपकी इज्जत करता हूँ। आप एक बड़े आदमी है, मैं आपकी इज्जत करता हूँ, आपका मैं अदब करता हूँ, मैं नहीं बोल के नहीं बोल रहा हूँ। लेकिन आपके पास डॉक्यूमेंट नहीं, सो आप इलीगल डॉक्यूमेंट्स रख लेके ये सब करके क्या हासिल करना चाह रहे हैं? अल्लाह क्या जवाब देते? जाके मर के क्या जवाब देते अल्लाह को? सर्वे नंबर 129 का डॉक्यूमेंट लेके पूरी गिच्ची कर देगी, पूरी जमीन गिच्ची कर देके, गुलशन होटल को बाजू लेके के बिल्डिंग तामीर बनाए, स्लैब बनाए, सर्वे नंबर 51 में जमीन रख के 29 का डॉक्यूमेंट सबमिट करके 3-3.5 करोड़ को बिल्डिंग में, हर कितने तो बेच लो, 5 रुपए में बेच लो तो मतलब नहीं है क्या लीगल है? और हमारे वार्ड के जिम्मेदार इंसानों को जमीन करोड़ रुपए में बेच के उनको भी परेशान करे, आप उनको भी परेशान करे। मैं नामा नहीं बोलना चाह रहा हूं, मैं उनको भी परेशान करे।
फिर ऊपर से प्रेस मीट लगा के ऐसा जमीन के नीचे, आपकी जमीन के नीचे खिसा देता हूं। क्या खिसाते आप जमीन? पहले आपकी जमीन नीचे है क्या देख लो एक बार। सर्वे नंबर 130 गवर्नमेंट क्लियर टाइटल है, लाओ तुम, आप साबित करो। एक काम करो, आप, मैं गवर्नमेंट लैंड पर हूं ना, तुम्हारा प्राइवेट लैंड है, साबित करो। म्युनिसिपल कमिश्नर ऑफिस में परमिशन कापी है, बताओ, काम चालू करो। अगर आप उतने ही करेक्ट आदमी है, आप परफेक्ट आदमी है, तो रात के 2 बजे काम करने की क्या जरूरत पड़ी आपको? वीडियो से मेरे पास, आप सुबह में बिंदास काम करिए साहब। आपके पास अगर कोई काउंसलर आया, अगर कोई काउंसलर का आदमी आया तो पकड़ के बिठा दो वहां पे। हम रोड फाइट करने वाले न होते, ऑफिशियल फाइट करने वाले। हम अगर समझ में नहीं आया कमिश्नर में, म्युनिसिपल में अगर समझ में आया तो हाई कोर्ट जाते, अदर कोर्ट जाते, लीगल रास्ते पे जाते हम। लेकिन हम रोड फाइट करने वाले नहीं है। तुम क्या कर रहे? धागा डाल रहे। मेरे जमीन के पास है तो ऐसा करता हूं, वैसा करता हूं, मेरे पास इतनी टीम है, वो लेके प्रेस मीट। क्या जरूरत है सब करने की? आपको कोई कुछ नहीं बोल रहा है। आप कंस्ट्रक्शन कंटिन्यू करिए, गवर्नमेंट लैंड में नहीं, पट्टा लैंड में। अब नहीं तो आपको हर दिन ये इरशाद रोकता ही, जब तक सांस है वार्ड नंबर 7 में गवर्नमेंट लैंड कोई भी काम करेगा तो इरशाद रोकता। ये 100% बोल रहा हूं मैं आपको। सुन रहे? आपको क्लियर कर दे रहा हूं। रही बात और क्या है, काउंटर है तो कुछ भी कर देते। ये डमी डॉक्यूमेंट लेके आदमियों को जमीन बेचे, किसको परेशान करना चाह रहे हो? कोई भी खरीद रहा तो मेहनत करके पैसे कमा के, उसकी जिंदगी भर कमा के खरीद रहा होगा। जमीन 60-70 हजार रुपए गज बेच के किसको परेशान करना चाह रहे तुम? आप कल मेरा नाम लेके बोले, आप मेरे नाम लेके बोलने का मतलब क्या है आपका? मैं आपका नाम ले लिया। मैं म्युनिसिपल कमिश्नर को ऑफिशियली, मैं काउंसलर हूं, मैं वार्ड काम बैठ दिया। मैं क्या काम बैठ दिया? सर्वे नंबर 130 में गवर्नमेंट लैंड रहे तो ही रोको, नहीं तो मत रोको, काम कर लें दो भाई। मैं तुम्हारा क्या भाई, आपको मैं ये भी बोल रहा हूं, मैं तुम सर्वे नंबर 130 छोड़ के 129 उसमें बना लिए तो तुम म्युनिसिपल परमिशन का मैं नहीं पूछता। वो म्युनिसिपल वाले देख लेते, मेरे कोई मतलब नहीं है उससे। वार्ड में 3000 आदमियां मेरे को वार्ड में है, कभी दिन 3000 आदमियों के पास, किसके पास अगर 10 रुपए किसके पास खा के कहीं तो काम रोके, ऐसा कुछ एलिगेशन से बोल दो मेरे को, आप प्रूफ करो, काउंसलर को रिजाइन कर दे तो मैं। और साथ ही साथ मैं क्या बोल रहा हूं, ब्लैकमेलर बोले, ब्लैकमेलर को वर्ड्स यूज करे, कोई यूज करे। कौन है ब्लैकमेलर? किसको बोलते? ब्लैकमेलर किसको बोलते? खाली रॉयल कांटे में एक छोटी जमीन पे खाली रोड खोदे तो 3 जनों के ऊपर क्रिमिनल केस बुक करे, बेचारों के ऊपर क्रिमिनल केस बुक करके उनको उनके कोर्ट में ये करे। फिर आप गवर्नमेंट जमीन पे सर्वे नंबर 130 पे पिल्लरा बाल की शटर काफेसा बना रहे, फिर आप पे कौन सा केस बुक करना? आप पे कौन सा बुक करना? आपके ऊपर तो पीडी एक्ट लगाना, क्रिमिनल केस में पीडी एक्ट लगाना। गवर्नमेंट जमीन कब्जा करने की कि आपको क्या मिलना है वो पूरा मिलना है आपको। फिर ऊपर से गवर्नमेंट जमीन कब्जा करके फिर शान से आप प्रेस मीट देके फिर दूसरों की इज्जत निकालने की कोशिश कर रहे, फिर आवाम में ये फैला रहे इरशाद हमारे को ऐसा सता रहा, वैसा सता रहा। मैं कहीं को सताऊं भाई? मेरे क्या जरूरत है आपको सताने की? मेरे को आपको सता, आप बिंदास कंस्ट्रक्शन करिए, बिंदास कंस्ट्रक्शन करिए, पट्टा लैंड पे करिए, गवर्नमेंट लैंड पे करने देने का नहीं है। साथ ही साथ और भी दूसरे भी है, आने वाले दिनों में मैं बताता हूं इंशाल्लाह। मैं क्या बोल रहा हूं मालूम महात भाई, मैं आपसे अदबन में गुजारिश कर रहा हूं, रिक्वेस्ट कर रहा हूं, आप हमारे बड़े हैं, मैं आपको एक ही बोल रहा हूं, आप डॉक्यूमेंट सबमिट करिए म्युनिसिपल कमिश्नर ऑफिस में, आप काम कर लो, इसके सिवा कुछ भी नहीं। आपके कोई 1 रुपए के रवादार कोई नहीं है यहाँ पे, आपके 1 रुपए के रवादार कोई भी नहीं है, आप भी किसके भी रवादार नहीं है, मैं मान रहा हूं। मैं ये नहीं बोल रहा कि आप ये होगे, मैं आपको एक ही बोल रहा हूं, आप एक अच्छे नाम से जाने जाते थे ना मार्केट में, आप वही नाम हर हमेशा कंटिन्यू होना बोलते हो, आप ऐसा काम नहीं करना है। सर्वे नंबर 130 गवर्नमेंट लैंड है, क्लियर है। अगर सर्वे नंबर 130 गवर्नमेंट लैंड नहीं है, अगर पट्टा लैंड है तो सबूत साबित करो फिर म्युनिसिपालिटी में, बात खत्म है। तुम प्रेस मीट देने, तुम बोले कि इरशाद, तुम आके इरशाद मेरे से बात करना था, ऐसा कुछ साथ में बात करना बोलते, तुम मेरे को बुला के बात करना था, ऐसा क्या है मैं आके सबूत दोगे, तुम मेरे को बुला के बात करना था। ये जितने ही पेपर्स निकाला गया मेरे घर में से निकाला, सैटेलाइट सर्वे ले आके तुम वहां जाके ठहरा करके कोई भी एक बच्चा ऑन कर ले तो सर्वे नंबर 30 में ठहरा तो मालूम होता। सर्वे नंबर 130 टोटल 36 गुंटा गवर्नमेंट लैंड, ये जो क्रॉसिंग मारे थे 16 गुंटे जमीन इनके पास है, वो जमीन की वैल्यू मार्केट वैल्यू लाख रुपए गज है, 80 से लाख रुपए गज है, 16 से 20 करोड़ रुपए की वैल्यू है। तो तुम लोग आके हमारे वार्ड में आके 16-20 करोड़ रुपए की गवर्नमेंट जमीन बेच ले गए तो हम कामरेड भी नहीं करना, हम कामरेड करें तो हम बुरे, हम ब्लैकमेलर। आप क्या है कि कामरेड नहीं करते तो आपको हम अच्छे। हाँ सोचो, आप सोच के जवाब दो,
मैं क्या बोल रहा हूँ, कौन ब्लैकमेलर है, कौन किसकी जमीन खा रही, ऑफिशियली बात करेंगे। अनऑफिशियली बात करना है तो 500 अज्ञात वार्ड लिखा के मैं कराता हूँ। ये तुम पीछे 20 जनों को 30 जनों को रख के और एक बच्चे से वीडियो डाला के वो सब नको तमाशे। जो भी पेपर वर्क करिए, आप काम करिए। मैं क्या बोल रहा हूँ, मैं आपके अगेंस्ट नहीं जा रहा हूँ। आप अगर हक पे आप ईमानदार आदमी है, आप तांडरू मुस्लिम वेलफेयर बोल के पेपर में मुस्लिम वेलफेयर का नाम भी लिया, आप मुस्लिम वेलफेयर के आप जिम्मेदार अपने आप को जब बोले रहे, तो आप पहले पब्लिक के साथ इंसाफ करना। आप खुद गवर्नमेंट लैंड पे बैठ के कंस्ट्रक्शन करके करोड़ रुपए में जमीन बेचने की जो कोशिश कर रहे, वो पहले आप क्या वो पट्टा लैंड है, गवर्नमेंट लैंड है, क्लियर कर लो। 15,000 2022 में आप एक सर्वे करा के पंचुला विवराल बोल के डाले इसके अंदर ये डॉक्यूमेंट में। ये पंचुला विवराल में फर्स्ट नाम सेकेंड नाम तीसरा नाम किसका है याद कर लो एक बार। अच्छा, ये नो आजू बाजू के पट्टेदारा हैं, इन पट्टेदारा हैं, सब डमी डॉक्यूमेंट लगा के इसको घुमरा बना रहे साहब। हाँ, आप एक बार याद कर लो, ये सब ये याद कर लो। याद कर लेके ये सब डॉक्यूमेंट क्रिएट करके आप रजिस्ट्रेशन कर लिए जमीन कर लेके आदमी हम घुमा बना रहे। अब मैं बड़ा बोर्ड लगाया, किसके हाथ से लगे, अब कौन लगा बोले बड़ा बोर्ड, कोई बड़े बोर्ड की जरूरत नहीं है। डॉक्यूमेंट लेकर कमिश्नर साहब को सबमिट करो, काम कर लो। अस्सलाम वालेकुम। నెంబర్కి సంబంధించిన 130 డాక్యుమెంట్స్ ఇప్పుడు కమిషనర్ గారికి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం. మేమేవి కానీ మాటలతోటి మాట్లాడతలేము, ప్రతిదీ పేపర్ తోటి మాట్లాడుతున్నాము. ఇవే డాక్యుమెంట్ తీసుకెళ్ళి కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 111 సర్వే అయినా 130 సర్వే అయినా ఏదైనా కానివ్వండి, ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా చేయబడ్డాయని మా దృష్టికి వచ్చినా మేము ఖచ్చితంగా వెళ్ళి పోరాడతాం. ఎందుకంటే ప్రతి పౌరునికి సంబంధించిన భూమి అది. ఆస్తి ప్రజల ఆస్తి కాపాడడానికి మేము ఎంతకైనా ముందరికెళ్తాము. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా మేము తగ్గము. మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి తీరుతుంది. ఇక ముందు గిట ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయబడుతున్నాయని మాకు తెలిసినా మేము వచ్చి వాళ్తాము. కబ్జాదారులకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాము, జాగ్రత్త. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మేము వచ్చి ముందల నిలబడతాము, దాన్ని కబ్జా చేయనట్ల చూస్తామంటని చెప్పి ప్రజలకు మేమున్నామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాం. నమస్కారం. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ గతంలో తాండూరు ఎంఆర్ఓ సర్వే నంబర్ 130 ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తన దగ్గర ఉన్న పాత వీడియోలను కూడా ఇర్షాద్ విలేకరులకు అందజేశారు. నమస్కారం, నా పేరు తారాసింగ్, తహసీల్దార్ తాండూరు. రీసెంట్గా ఈ మధ్యలో మన తాండూరు పట్టణంలో 130 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి ఉండి అది ఆక్రమణకు గురి అవుతున్నది. విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలనే దీక్షతో పత్రిక ప్రకటన సూరజ్ సింగ్ ఠాకూర్ ఇచ్చే కాంప్లైంట్ పైన విచారణ చేపట్టడం జరిగింది. అది మా రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్ అండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారులతో సిబ్బందితో సర్వే చేయించడం జరిగింది. అది రికార్డు ప్రకారం మొత్తం సర్వే నంబర్లో 130 సర్వే నంబర్లో 36 గుంటలు ఉంది. అది 1965 సంవత్సరం నుంచి ఖారీజ్ ఖాతా కాబడి ప్రభుత్వం స్వాధీనంలో తీసుకున్న భూమి. అది పక్క పట్టేదారులు కొంత భూమిని ఆక్రమణ చేసుకున్నారనే విషయంలో మేము ఎంక్వైరీ చేయగా 400 స్క్వేర్ మీటర్స్ వరకు ఆక్రమణకు గురి కాబడి ఉండే. అయితే అది సర్వే చేసిన తర్వాత ఆ ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరో వాళ్లకు రికార్డ్ పరంగా చూయించి పూర్తిగా వాళ్ళకు సాటిస్ఫై చేసిన తర్వాత ఇంత మీరు ఆక్రమించుకొని ఉన్నారు, ఇది ప్రభుత్వ భూమి, ఇది మంచిది కాదని చెప్పే వరకు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మాకు సహకరించడం జరిగింది. దాని ప్రకారమే మేము బౌండరీస్ పెట్టుకోవడం జరిగింది. అది ఇప్పుడు ప్రభుత్వ భూమి, ఇది ఎవరు ఇందులో ట్రెస్ పాస్ కావద్దు అనే బోర్డు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనపరుచుకున్నాము. దీంతో అందరూ సాటిస్ఫై కావడం జరిగింది. అంటే బోర్డు పెడతారు సార్? ఎప్పుడు పెడతారు. ఇది మరి భవిష్యత్తులో కూడా ఎలాంటి
దీనిపైన ఆ భూమిపైన వివాదాలు రేకెత్తకుండా ఉండడానికి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టేస్తే తదుపరి తరాలకు కూడా తెలిసి ఉంటుంది. ఆ ఉద్దేశంతో బోర్డు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు పక్క పట్టేదారులు సహకరిస్తామని చెప్పడం జరిగింది. फोटो रिकॉर्ड में प्रेस हाँ प्रेस वाले कौन सा प्रेस टीवी फोटो रिकॉर्ड में प्रेस हाँ प्रेस वाले कौन सा प्रेस टीवी ప్యాంట్ ఇక్కడ పెట్టేసి ఈ ప్యాంట్ నుండి మనకి కిందికి పోయి ఇక్కడ ఈ షేప్ అనేది ఎల్ షేపే ఉంటుంది. అంతలోనే ఎల్ షేప్ మాత్రమే ఉంటుంది. आप क्या बोल रहे हैं ये है ना अभी पॉइंट ऐसा ऊपर का रहा बोल रहे थोड़ा क्रॉस ऐसा स्ट्रेट नहीं है बोल रहे साहब ऐसा क्रॉस आ रहा बोल के बता रहे आपको थोड़ा इसलिए वहाँ से लगा है ना अभी वहाँ लगा देखो यहाँ से तो अपना तो हो गया ना सब अंदर का हो गया ना वन 130 सर्वे नंबर गवर्नमेंट लैंड नहीं होता, प्राइवेट लैंड है. जिस किसी को भी डॉक्यूमेंट देखना है वो आगे बैनर लगाई हुई देख लो. और भी नहीं तो लास्ट में रिजवान तो है चुपड़ हो काई के कर सही है तो रिजवान है तुम बार बार तुम्हें चाहो बा సర్వే నంబర్ 130లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని, ప్రభుత్వ స్థలంలో నిర్మాణాన్ని కొనసాగిస్తూ తన ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని యాలల మండలం బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ డిమాండ్ చేశారు. పట్టా భూమి అని నిరూపించుకోవాలని, ఆ తర్వాతే ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది నిర్మాణాన్ని చేపట్టాలని, లేదంటే కోర్టును ఆశ్రయించి నిర్మాణాన్ని నిలిపివేయవలసి ఉంటుందని మిత్రునాయక్ హెచ్చరించారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, నేను బషీర్మియా తాండా మాజీ సర్పంచ్. ఏదైతే ఒక 2 సంవత్సరాల క్రితము మన ఏదైతే మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఆపోజిట్లో ఏదైతే వెంచర్ ఆడ చేసిర్రో దాంట్లో అబ్దుల్ అహద్ అంటని దగ్గర ఆడ 30 సర్వే నంబర్ 130లా 36 గుంటల భూమి ఉంది ఆడ. అయితే దాని కోట్ల విలువైన భూమిని ఎవరు ప్రభుత్వం వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ కట్టుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా,
అదే రోడ్ కనీసం లేదన్నా రోజుకు 50,000 మంది జనాభా పోతారు. దాన్ని చూస్తున్నారు. ప్రభుత్వ భూమి ఉంది అని అందరికీ తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓ సార్ తెలుసు, కమిషనర్కి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసి కూడా ఒక ప్రభుత్వ భూమిలో మంచి మంచి కాలమ్స్ వేసి బిల్డింగ్ కడుతున్నారు. నైట్ నడుస్తున్నదా డే నడుస్తున్నదా తెలియట్లేదు, కానీ క్లియర్గా ఆయన ఏమన్నాడు, ఇప్పుడు అతను అబ్దుల్ అహద్ ఏమన్నాడంటే, మా దగ్గర మొత్తము పట్టా భూమి ఉంది, పట్టా భూమి లేకుంటే నేను మొత్తం వదిలిపెడతా అంటున్నాడు. నేను ఒక వారం రోజులు టైం ఇస్తాను. ఒకవేళ పట్టా భూమి లేకుంటే అది ఆల్రెడీ ఆన్లైన్లో ఇటు ఏం చూపిస్తుంది, అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే చూపిస్తుంది. సర్వే నెంబర్ 130 అసైన్మెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది. 1954 నుంచి పానీలు తీసే గిట ఖచ్చితంగా అది అసైన్మెంట్ ల్యాండ్ అనే చూపిస్తున్నది. ఇప్పుడు దాన్ని ఎవ్వరు పట్టించుకోకున్నా కానీ, తాండూరులో ఇంతమంది ఉన్నా వాళ్ళు పట్టించుకోకున్నా కానీ నేను ఖచ్చితంగా దానికి ముందర ఉండి అవి మొత్తం విత్ ఎవిడెన్స్తో సహా తెచ్చిన తర్వాత ఈడ కాకుంటే డివిజన్ సర్వేని తెద్దాం, డివిజన్ సర్వే కాకుంటే స్టేట్ సర్వేని తెచ్చి గిట్ట సర్వే చెప్పిద్దాం. అది పట్టా భూమి అసైన్మెంటా, ఒక మున్సిపాలిటీ ఆపోజిట్లోనే ఉంది. కాబట్టి నేను కమిషనర్ సార్కి ఒకటే కోరుతున్నా, అది వెంటనే ఆపాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో కట్టుకుంటాము, మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం ఉంటుందో, టీఆర్ఎస్ ఉంటుందో, బీజేపీ ఉంటుందో, ఎంఐఎం ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉంటుందో చెప్పలేము కదా. నేను అందుకనే ఒకటే చెప్తున్నా, అసైన్మెంట్ ల్యాండ్ కాకుండా పట్టా భూమిలో ఎవరిదైతే ఉందో దాంట్లో కట్టుకోండి, వద్దంటాను అనట్లేము. అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వము ఏ దానికైనా ఏదైనా మనం అది ఏమంటారు, ఏదైనా పిల్లలకు ఏ దానికైనా యూజ్ చేయడానికి అవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వంని ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఆడ పోయి ఖచ్చితంగా, ఆల్రెడీ ఎంఆర్ఓ సార్కి ఒకసారి నేను ఫోన్ చేస్తే అది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది 36 గుంటల భూమి అంట, నేను గిట్ట కనుక్కున్నా. ఎప్పుడో దగ్గర 6 నెలల క్రితమే కనుక్కున్నా. తర్వాత దాన్ని మొత్తం తీసేసి బాగా చెప్తా కడుతున్నారంటే, ఇప్పుడు మనం ఈడ తాండూరులో ఇంతమంది ఉండి గిట ఏం లాభం అని నేను అంటున్నా. ఈడ కాకుండా హైకోర్టు పోదాము, పోయి గిట దాన్ని ఆపుదాము. నాకు ఒక సపోర్ట్ చేయండి, ఎవరైనా ఉన్నారు కదా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, సపోర్ట్ చేయండి, దాన్ని ఆపుదాము. అది ఎవరు చేస్తున్నారు, ఏం కథ, ఎందుకు చేస్తున్నారు. కొంతమంది చేయరు, కొంతమంది ఈయనే కాదు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నదో అవన్నీ బయటికి అవుతాయి, ఖచ్చితంగా తీస్తా. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మన ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, దాన్ని దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కబ్జాకు గురి కాకుండా చూడాల్సిందిగా కోరుచున్నాను. పాత తాండూరుల గిట చాలా చోట్ల కబ్జాకు గురి అయినాయి. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను రంగంలోకి దిగి అవి గిట ఎక్కడెక్కడ ఏం చేసిరు అనేది మొత్తం బయోడేటా తీస్తా. ఖచ్చితంగా తీసి ఏదైతే మీరు అడుగుతున్నారు కదా అవన్నీ ఎవిడెన్స్తో సహా మీ ముందుకు వస్తా. ఒక వారం రోజుల ఖచ్చితంగా, వారం రోజుల 100% అవన్నీ బయటికి తీస్తా. తాండూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది జనాలకు తెలుసు, మనకు తెలుసు. అది ఖచ్చితంగా నేను బయటికి తీస్తా. అది ఉంది అంటే అని చెప్పాను, ఏడేడు ఉన్నది అనేది గిట తీస్తా. ఇది ఏదైతే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకొని నాకు క్లియర్గా ఉన్నది, నేను పట్టా దాంట్లో కట్టుకుంటున్నా అంటే పట్టా అంటే అని చూపించిన తర్వాత నువ్వు ఏం చేయి, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని కట్టు, అంతే తప్ప నువ్వు ఏదో అనవసరంగా నేను మా పట్టా భూమి ఉన్నది, పట్టా భూమి ఉంటే నీకు ఆపే హక్కు ఎవరికున్నా చెప్పు. అట్లా పట్టుకొని అదే పట్టా భూమి అని నువ్వు చేయించుకొని రా, ఆన్లైన్లో చేయించుకొని వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేయి, పర్మిషన్ తీసుకో. లేదు ఇప్పుడు అహద్ భాయ్ ఏమంటున్నాడంటే, ఇది అసైన్మెంట్ ల్యాండా అని మీరు నిరూపించుకొని తీసుకొని రండి అంటే అని అంటున్నాడు కదా. నేనేమంటున్నా, నువ్వే పట్టా భూమి అంటే నిరూపించుకొని తీసుకోరా, పర్మిషన్ తీసుకొని కట్టు. అంతేగాని ఏదో చిన్నపిల్లవాడు మాట్లాడినట్టు మీరు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అది మీరు నిరూపిస్తారా, తీసుకొని రండి అంటే చెప్పొద్దు అంటే నేను సభాముఖంగా తెలియదు. ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఆర్డీఓ సార్ కానివ్వండి, ఎంఆర్ఓ సార్ వాళ్ళందరూ ఏకమై ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ప్రతి చోట ఉంది. కాబట్టి దాన్ని వెంటనే ఆపి ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ పర్పస్కి ఏదైతే పనికి వస్తుందో అది కడదాం. రేపు ఫ్యూచర్లో అదే ల్యాండ్ కాదు 5 గుంటల భూమి దొరకడం గిట్టం కష్టమవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏడైతే ఉందో ఫిన్సింగ్ చేయాలి, ఈ అసైన్మెంట్ ల్యాండ్ అంటే బోర్డు పెట్టేసేయాలి, అంతే. సరే, మన పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎన్ని ఒత్తిడులు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ పై ఆఫీసర్లకు చెప్పి రేపు మాకు వీళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో బఫర్ జోన్ కానీ ఏదైతే నాలా దగ్గర కడుతుంది, ఇప్పుడు కులగొట్టాడు, FTL అని ఉంది కదా, కులగొట్టట్లేడా, రేపు ఫ్యూచర్లో అదే అవుతుంది. ఇప్పుడు ఆద్భై ఆడ కడుతున్నాడు కానీ రేపు ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత అది కులగొట్టేస్తారు. ప్రభుత్వ భూమి అది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.